బీసీవై పార్టీ పరంగా ఓడే రామచంద్ర యాదవ్ గారు ఇచ్చిన ఈ ఫారం వల్ల మేము ఆలూరు శాసనసభ నియోజకవర్గానికి నేను మోహన్ ప్రసాద్ అనే అతనికి నాకు బీ ఫారం ఇచ్చారు. ఈరోజు ఇప్పుడే వచ్చి మేము మా యొక్క నామినేషన్ ఫైల్ చేసినాము. మేము భగవంతుని వేడుకునేది ఆలూరు తాలూకా సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు బాగా సంతోషంగా ఉండాలని, చదువులు బాగా చదువుకోవాలని, నీళ్ళ వసతి బాగా చేయాలని, 100 పడకల హాస్పిటల్ కావాలని, టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ కావాలని, ఈ యొక్క జింకల యొక్క బ్లాక్ ఇది ఉంది అది చేయాలని, మెడికల్ కాలేజ్ రాదు, ఫార్మసీ కాలేజు, తర్వాత అగ్రికల్చర్ డిప్లొమాలు అటువంటివి రావడానికి శాయశక్తులు ప్రయత్నం చేస్తాను. మీ యొక్క ఆశీర్వాదం ఉండి నాకు గెలిపిస్తే ఇవన్నీ నేను చేస్తాను. ముఖ్యంగా నీటి వసతి, మన యొక్క వేదావతి ప్రాజెక్టు, నగడోన ప్రాజెక్టు, తర్వాత మన లోకల్గా ఒక పాత చెరువు ఉంది టౌన్లో, ఆ చెరువుని కూడా అభివృద్ధి పరిస్థితి చేస్తాము. వెబ్బడ్డం చెరువు ఉంది, వాటికి కొంచెం ఇంప్రూవ్ చేసిన ఆదోని అటువంటి 4 లక్షల జనాభా ఉండే ఆదోనికి 2 రోజులు 3 రోజులు వాటర్ ఇస్తారు. ఈ చిన్న టౌన్ 20-25 వేలు జనాభా లేదు, 15 రోజులకి ఇవ్వడం లేదు. అందులో ఒక మంత్రి గారు దీనికి 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉండి 5 సంవత్సరాలు దాంట్లో మంత్రిగా ఉండి నీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు కనుక ఆ ఎఫెక్ట్ అందరికీ వస్తుందని అనుకోవద్దండి. ఆ ఎఫెక్ట్ రాకున్నట్ల మాకు గెలిపిస్తే, మా యొక్క అభ్యర్థులని మీరు నిర్ణయించి ఖచ్చితంగా మాకు గెలిపిస్తే ఖచ్చితంగా సస్యశ్యామలం చేస్తానని నేను కోరుకుంటున్నాను. భారత చైతన్య యువజన పార్టీ తరఫున నందికొట్కూరు, ఆలూరు, పత్తికొండ అభ్యర్థులుగా భారత చైతన్య యువజన పార్టీ తరఫున రామచంద్ర గారు దీపం ఇచ్చారు. అందులో ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఎన్నికల సమరంలో చట్టందారులకు బడుగు మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల సంగ్రామంలో ప్రజలు ఎన్నో సమస్యలతో కొట్టుముట్టాడుతున్న తరుణంలోన మా భారత చైతన్య యువజన పార్టీ అనేది అట్టడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము, వారి లక్షణ సాధన కోసము, వారిని అన్ని రంగాల సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి పరచాలన్న తలంపుతోనే మా పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక కంకణబద్దులై పార్టీని పునర్నిర్మించారు. అందులో భాగంగా ఎన్నికల్లో కూడా తక్కువ సంఖ్యాబలంతో అభ్యర్థుల్ని ఎంపిక చేశారు. ఈ ఎన్నికల్లో అట్టడుగు బలహీన వర్గాలు భారత చైతన్య పార్టీకి మద్దతుగా నిలిచి అండగా నిలబడతారని కోరుకుంటున్నాము.